విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు, ప్రముఖులు. సుపరిపాలన అందించడమే లక్ష్యంగా విక్షితార్పిత్ నినాదంతో ముందుకు సాగుతున్నాం. బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెల్లడి. సిబిఐ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభించిన ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖలోని అంబికాబాగ్ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సీతారామస్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. చతుర్వేద పారాయణ నడుమ మంగళస్వర నాదవాద్యాలతో జరిగిన ఈ శ్రీ సీతారాముల కళ్యాణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వారు తిలకించారు. కళ్యాణ ఉత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదం, అన్న వితరణ ఏర్పాట్లను పూర్తి చేశారు. సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఉప కమిషనర్ శోభారాణి, దేవాదాయ శాఖ ఏఈఓ తిరుమల ఈశ్వరరావు, ఈఈ రమణ, సూపరింటెండెంట్ తిరుపతిరావు తదితరులు పాల్గొని కళ్యాణ వేడుకలు పర్యవేక్షించారు. వారి యొక్క ఆచారం ప్రకారంగా పైడిపాల గోత్రం, నాగుల గోత్రం, కాశ్యపస గోత్రం అనే గోత్రములు ఉన్నాయి. ఈ భూసేవ చేత సమస్త దేవతానుగ్రహము కలిగేది అని గోత్రములు కలిగి ముహూర్త కార్యక్రమం జరపబడి ఇప్పుడు కన్యాదానం అనే కార్యక్రమం జరపబడే ముందు చక్కనైనటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశంలో ఉన్నాము. రాణి చంద్రమతి దేవి గారు అంటే ఎస్టేట్ చెముడు రాణి గారి వారి చేత సుమారు 40-50 సంవత్సరములు అర్చింపబడినటువంటి దేవతామూర్తులు కలిగినటువంటి పురాతన ప్రాభవం కలిగినటువంటి ఆలయం ఇది. విశాఖ మహానగరంలో నడిబొడ్డున అంబికాబాగ్లో ఉండబడినటువంటి ఆ సీతారామచంద్రమూర్తి స్వామి వారి యొక్క దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా భారతదేశంలో ఉండబడినటువంటి సమస్తమైనటువంటి భక్త మహాశయులు కూడా సుఖశాంతులతో ఉండాలి, వారికి ఉండబడినటువంటి కోరికలు దైవానుగ్రహం చేత మనోభీష్టములు పొందాలి అనేటువంటి సంకల్పంతో లోక కళ్యాణం నిమిత్తమై ఈ శ్రీరామనవమి సందర్భంగా మూలవరులకి తెల్లవారుజామున పంచామృతాభిషేకము, 10 గంటలకు మహాసంకల్పంతో కళ్యాణ మహోత్సవము. ఆ కళ్యాణంలో ఎన్నెన్నో విశేషములు, రక్షాబంధన ధారణ, పాద ప్రక్షాళన, కన్యాదానము, సుముహూర్తము, మాంగళ్య ధారణ, యజ్ఞోపవేత ధారణ, తలంబ్రాలు మొదలుగా కలిగినటువంటి విశేషముల చేత ఇంకో విశేషం ఏంటంటే ప్రతి చోట జరిగేటువంటి కళ్యాణాల్లో ఇప్పుడు చాలా చోట్ల చాలా ప్రదేశములలోనూ ప్రతి వీధుల్లోనూ కూడా రామ కళ్యాణం చేస్తారు. అయితే ఇక్కడ విశేషం ఏది అంటే ఆ పువ్వుల దండలతోటి నర్తన చేసుకుంటూ ఆ
ఆ అయోధ్య సీతారాములని ఆ కాలంలో ఏ రకంగా అయితే నర్తకీమణులు నాట్యాచార్యుల మధ్య ఆ సీతారాములకు సమర్పించినటువంటి సన్నివేశంతో కూడినటువంటి ఆనంద పారవశ్యంతో భక్త శిఖామణుల యొక్క నడుమ చతుర్వేద మంత్రోచ్చారణలతో వైఖానసాగమ విధానంగా శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని చక్కనైనటువంటి కళ్యాణ మహోత్సవం చూశాం. రామచంద్రాయ మంగళం. రాముల వారికి కళ్యాణం చేస్తే సంవత్సరానికి ఒకమారు చేస్తే నిత్య కళ్యాణం పచ్చతోరణం అని, అంటే ప్రతిరోజు కూడా కళ్యాణం చేసినట్టే. ఎందుచేత అంటే సంవత్సరం మన మనుష్యమానం ప్రకారంగా మానవులకి 360 రోజులైతే దేవతలకు ఒక రోజుతో సమానం. అంచేత చైత్ర శుద్ధ నవమి నాడు ఎప్పుడైతే ఆచరించేమో ఈ కళ్యాణం, మళ్ళీ పై సంవత్సరం శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం చేస్తే నిత్య కళ్యాణము ప్రతిరోజు కూడా కళ్యాణం చేసినటువంటి ఆ కళ్యాణ మూర్తులను దర్శించినటువంటి సౌభాగ్యాన్ని పొంది మన యొక్క జీవన గమనానికి ఏ రకమైనటువంటి మార్గ కంటకములుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సునాయాసంగా దైవానుగ్రహంతో తప్పించుకొని మన యొక్క జీవన గమ్యాన్ని, జీవన లక్ష్యాన్ని, పరమార్థాన్ని పొందింపజేయడానికి మన పూర్వులు ఏర్పాటు చేసినటువంటి ఆధ్యాత్మిక ప్రణాళిక ప్రకారంగా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఒకానొకప్పుడు ఆ రామాయణ కాలంలో సమస్తమైనటువంటి మహర్షులు కూడా ఎదురు చూచారు. అలాగే మనం కూడా ఈ శ్రీరామనవమి గురించి ఎదురు చూచి కనులారా స్వామివార్ల యొక్క కమనీయమైనటువంటి సుందరమైనటువంటి కళ్యాణ దృశ్యములను చూచి భక్తులు 50 మంది కూడా పులకించారు. ఆ సీతారాముల యొక్క అనుగ్రహం చేత సౌభ్రాతృత్వము, అలాగే భార్యాభర్తల మధ్య ఉండబడినటువంటి ఆ సంబంధం, ఇంకా పరస్పర అనురాగము, ఇటువంటి మాననీయ కోణంలో ఈ సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవ ఫలితములుగా మనం చెప్పుకుంటూ ఈ సుగుణములన్నీ కూడా ఈ కళ్యాణం దర్శించిన వారికి, ఈ ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించిన వారికి కూడా ఇచ్చి ఆ సీతారామచంద్రమూర్తి అనుగ్రహించాలి అని మనందరి తరపున స్వామివారికి నమస్కారం. సీతమ్మదారిలో క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలోని సి వెంకటేశ్వర డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ కెకే రాజు దంపతులు, యువిఎస్ శివకుమార్ దంపతులు సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించారు. అనంతరం భక్తులకు పూజా తలంబ్రాలను పంపిణీ చేసి అన్నప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలోని క్షత్రియ సంక్షేమ సమితి అధ్యక్షుడు టి తిరుపతిరాజు, కార్యదర్శి ఆర్వి గణపతిరాజు, క్షత్రియ సంక్షేమ సమితి సభ్యులు, పెద్దలు, వేలాది మంది భక్తులు పాల్గొని ఆ సీతారాముల వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను వారు స్వీకరించారు. ఈ సందర్భంగా కెకే రాజు మీడియాతో మాట్లాడారు. 11 ఏళ్ల నుంచి క్షత్రియ కళ్యాణ మండపంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. వాసంతులందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం యజ్ఞోపవేతం వరదం పవిత్రం ఓం జగడం పవిత్రం విగతం వరాహయ్యేన భూతస్థాజలస్ప్రదానే తేన పవిత్రేణ శుద్ధేన భూతా బ్రాహ్మణయాయ చ జగద్ధిరాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. శ్రీభాసనే భాసురే
వంశే జగా కౌసల్యాని జగా ముహూర్తా సావధాన శుభలగ్నా వాక్యాంతః పరిపా శుభలగ్నా సావధాన శ్రీలగ్నం శ్రీ సీతారాఘవజోర్విమాన హవిషా తస్మై జై శ్రీరామ్ అన్యోన్య బ్రాహ్మణ సహాయేన आवयोः साग्र सदवर्ष सुखेन देव पुष्पं गृहीत्वा ध्यानं అక్షతలు వేసి తొందరగా వెళ్ళాలి. దేవుడిని ఇక్కడ చాలాసేపు అలాగే ఉంచుతాం. మీరు కావలసినంత సేపు వచ్చి దర్శనం చేసి నమస్కారం చేసుకుంటారు కానీ ఆఖరిలో. కాబట్టి ఇప్పుడు మాత్రం మా ప్రార్థన ఏంటంటే సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ ఓం మాంగళ్యదండునా నేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభే సాజీవ శరదాం శతాం మాంగళ్యదండునా నేన జగద్రక్షణ హేతునా కంఠే భద్రామి శుభే సాజీవ శరదాం శతాం. हस्तो दंपत्योः चक्रहे सनक्षत्रे सह सोमेन क्रियेदागो आमे जगर्वदथे अथे राजन् के वर्याये वद्भासरसे पुरास्या अगस्वे गुणादो यथास्वे द्रव्ये पुंसे नवृध्यदा విశాఖపట్నం సీతందారిలో ఉన్న క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఘనంగా శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇది 11వ సంవత్సరం ఇక్కడ కళ్యాణం మొదలుపెట్టి ప్రతి సంవత్సరం కూడా సాంప్రదాయబద్ధంగా కన్నుల పండుగగా తెలుగుదనం ఉట్టిపడే విధంగా అందరికీ కన్నుల విందుగా శ్రీ సీతారామచంద్రమూర్తుల యొక్క ఆశీస్సులు చల్లని దీవులు అందరిపైన ఉండే విధంగా కళ్యాణాన్ని ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సీతారామచంద్రమూర్తి యొక్క దివ్య ఆశీస్సులతో అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా భగవంతుడు ప్రార్థిస్తూ ఈరోజు ఈ కళ్యాణాన్ని ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని దీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సీతమ్మధార భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ జెండాను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ హిందువుల పండుగ శ్రీరామనవమి రోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రావడం సంతోషాన్ని కలిగించిందని అన్నారు. శ్రీరాముడు సుపరిపాలనను అందించడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తోందని హితవు పలికారు. సమాజ నిర్మాణం లక్ష్యంగా వికసిత భారత్ నినాదంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రధాని మోడీ సారథ్యంలో దేశంలోని అభివృద్ధి పరుగులు పెడుతోంది అంటూ తెలిపారు. भारतीय जनता पार्टी नायकत्व भारतीय जनता पार्टी नायकत्व పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినప్పుడు
భారతీయ జనతా పార్టీకి 2 సీట్లు ఉంటాయి. అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అట్లాగే భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఈరోజే పడటం అనేది మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఆ రోజు శ్రీరామచంద్రుడు ఏ విధమైన పరిపాలన ఇచ్చారో అదే విధమైన సుఖశాంతులతోటి ఉండే పరిపాలన భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ భారతదేశానికి ఇస్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ చూస్తే మాకు ఆంధ్ర రాష్ట్రంలో 25 లక్షల మంది స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవ్వటం జరిగింది. అట్లాగే మెంబర్షిప్ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఎక్కడా కూడా మేము మిగిలిన కొన్ని రాజకీయ పార్టీల్లాగా డబ్బులు కలెక్ట్ చేసి మెంబర్షిప్ తీసుకునే పద్ధతి కూడా మేము చేయకుండా కూడా వాలంటరీగా 25 లక్షల మంది జాయిన్ అయ్యారంటే భారతీయ జనతా పార్టీ పైన ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధమైన నమ్మకం ఉందో మీరందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మంచి పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇస్తుంది కేంద్రంలోని. అట్లాగే రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వము ఇస్తుందని తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే ఇది ఒక్కటే కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే డెమోక్రటిక్గా అత్యంత మెంబర్షిప్ ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇట్లాగే ఇంకా మా భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో సుమారు 4600 మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. దాన్ని బట్టి భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ని ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా ఎవరైతే భారతీయ జనతా పార్టీ నేతృత్వం పైన ఆకర్షితులై ఉన్నారో ఇంకా మేము కూడా తప్పనిసరిగా వారందరినీ కూడా వారి స్వభావాలని బట్టి వారిని భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ చేసుకుని ఇంకా పెద్ద ఎత్తున మళ్ళీ రాబో ఎలక్షన్స్లో మంచి స్ట్రెంగ్త్గా ఒక మంచి రీజనల్ పార్టీ ఏ విధంగా అయితే ఉంటుందో అదేవిధంగా నేషనల్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మంచిగా తయారవుతుందని చెప్పి ఇప్పటికి 98 వార్డుల్లో భారతీయ జనతా పార్టీకి కేవలము ఒక్క కార్పొరేటర్ ఉన్నారు. దానికి కారణము ఇదివరకు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ దౌర్జన్యము, దురాగతాలు, డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ చేసిన వలన ఒక విచ్చలవిడితనంతో అరాచకం సృష్టించి వైఎస్ఆర్సీపీ కార్పొరేషన్లో ఎన్నికల్లో ఇదివరకు పోటీ చేసి వాళ్ళని బలవంతంగా గెలిపించి తర్వాత మిగిలిన ప్రత్యర్థుల్ని కంటెస్ట్ చేసే లేకుండా కూడా వాళ్ళు చేసిన పనిని ప్రజలందరూ కూడా చూశారు. వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్లో తప్పనిసరిగా ఎన్డీఏ కూటమి మాత్రమే మేయర్ పదవి దక్కించుకుంటుంది. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి కూడా అత్యంత అధికమైన కార్పొరేటర్స్ ఉంటారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అభివృద్ధి పేరుతో అడవులను సర్వనాశనం చేసే హక్కు ఏ ప్రభుత్వాలకు లేదు అంటూ క్లైమేట్ ఫ్రెండ్లీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన దుశ్చర్యను ఖండిస్తూ ప్రకృతిని పచ్చదనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ విశాఖ సాగర్ తీరంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ బ్రెజిల్ వంటి దేశాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని, అందుకని అడవులను నాశనం చేయడం లేదని ప్రభుత్వాలు గుర్తించాలని అన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదని, పర్యావరణ ప్రేమికులమని స్పష్టం చేశారు. Vizag stands with SCU. Save wildlife. Save forest. Vizag stands with SCU. Save wildlife. Save wildlife. Save forest. Vizag stands with wildlife. Save forest. SCU. Vizag starts with SCU. Vizag starts with SCU. Vizag starts with SCU. Stands with SCU. Save Pachimoli. Save forest. అండ్ మేము మాట్లాడేది క్లైమేట్ ఫ్రంట్ వైజాగ్ గ్రూప్ నుండి. అండ్ ఈరోజు నేను చెప్పేది టాపిక్ ముందు ఒకటి క్లారిఫై చేయాలనుకుంటున్నాను. వీఆర్ నాట్ అగెన్స్ట్ టు ఎనీ గవర్నమెంట్ అండ్ నాట్ అండ్ సపోర్ట్ ఆల్సో. ఓకే, జస్ట్ మేము ఒక ఇష్యూ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది, దాని గురించి క్లారిటీ అండ్ వీ వాంట్ జస్టిస్ ఆల్సో. ఆ ఇష్యూ ఏంటంటే రీసెంట్గా హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉన్న ఒక ఫారెస్ట్, చాలా గ్రీన్ ఏరియా, ఆ ఫారెస్ట్ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియుకి సంబంధించిన ఫారెస్ట్. అది రాజకీయ పరంగా అది ల్యాండ్ అనేది యూనివర్సిటీకి చెందిందా, గవర్నమెంట్కి చెందిందా,
లేదా అదర్ కార్పొరేట్ సెక్టర్ చెందినది, అది వేరే విషయం. కాకపోతే డెవలప్మెంట్కి మేము ఎవరు కూడా స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరు కూడా సొసైటీలో ఎవరు కూడా అగెన్స్ట్ కాదు, వెళ్ళరు కూడా. ఎందుకంటే సిటీ ఒక దేశానికి డెవలప్మెంట్ అంటే అభివృద్ధి చెందాలంటే డెవలప్మెంట్ అనేది అవసరం. కార్పొరేట్ సెక్టర్స్ అని ఇండస్ట్రీ ఎవ్రీథింగ్ ఈజ్ నీడెడ్. అలాగని చెప్పేసి ఇప్పుడు మాకు డెవలప్మెంట్ కావాలని చెప్పేసి ఫారెస్ట్ అనేది ఎవరు నరుక్కోరు. ఇప్పుడు మనకంటే ఇప్పుడు యాజ్ ఏ ఇండియన్ చెప్పకూడదు, బట్ రియాలిటీలోకి వెళ్తే చాలా దేశాలు ఉన్నాయి. బ్రెజిల్ ఇవన్నీ కూడా ఇండియా కంటే చాలా డెవలప్డ్. అలా అని చెప్పేసి మన ఎంటైర్ కంట్రీకి ఆక్సిజన్ వచ్చేది బ్రెజిల్ అమెజాన్ ఫారెస్ట్ నుండి. ఒకవేళ కనుక వాళ్ళంతా డెవలప్మెంట్ చేయాలంటే ఫారెస్ట్ మనం నరికేసుకోవాలి. కానీ ఫారెస్ట్ చాలా ఉంది, మనకంటే ఎక్కువ ఫారెస్ట్ వాళ్ళ దగ్గర ఉంది. అలాగే మనం డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎక్కడైతే ల్యాండ్ ఉందో అది ఫార్మింగ్ కానీ ఎటువంటి యూజ్ లేని ఏరియాలో మనం బిల్డింగ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేయాలి, మన కార్పొరేట్ సెక్టర్ డెవలప్ చేయాలి. అలా అని చెప్పేసి ఇప్పుడు గ్రీన్ ఏరియాలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఇది కాంట్రవర్షియల్ కాదు, అసెంబ్లీలో మాట్లాడారు. అది ఏం మాట్లాడారు అంటే అక్కడ ఏమి ఎటువంటి వన్య ప్రాణాలు లేవు. కానీ ఇప్పుడు ఫారెస్ట్ కోసం వాళ్ళు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో డిఫారెస్టేషన్, ఎన్ని జింకలు కానీ నెమ్మలు కానీ చనిపోయాయండి. ఒకసారి చూడండి ఒకసారి. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఇంటికి వెళ్ళి ఎవరైనా ఒక చిన్న పువ్వు కానీ మొక్క కానీ తీస్తే అది విత్ ఇన్ నో టైం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ వాళ్ళు జైల్లో పెడతారు. అదే ఇంత పెద్ద ఫారెస్ట్ని నరికేసి జింకలు కానీ ఇప్పుడు నెమ్మలు కానీ పెట్టారు. ఇప్పుడు జింకల్ని నేషనల్ యానిమల్ అంటారు, ఇప్పుడు పీకాక్ని నేషనల్ యానిమల్ అంటారండి. వేరే ఒక కామన్ పర్సన్ వెళ్ళి జింకకు పట్టుకుంటే కేసులో జైల్లో పెడతారు. పీకాక్ని చంపితే జైల్లో పెడతారు. ఇప్పుడు ఒక సీఎం అధికారం ఉన్నారని చెప్పేసి పీకాక్ని చంపారు, ఇప్పుడు జైల్లో ఎవరికి పెడతారండి? అందుకోసమే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక పొలిటీషియన్కి ఒక రూల్, కామన్ పబ్లిక్ ఒక రూల్ కాదు, అందరికీ ఒకటే రూల్ ఉండాలి. ఇప్పుడు ఒకవేళ కనుక మీకు అంతగా డెవలప్ కావాలంటే మీరు ముందు అక్కడ ఏమేమి రెప్టైల్స్ కానీ ఎవరైతే వైల్డ్ లైఫ్ క్రియేచర్స్ ఉన్నాయో ఇప్పుడు వాళ్ళ హ్యాబిటేట్ మీరు మార్చేశారు. మీరు ఒక ఇంట్లో ఉన్నారు, మీ కూల్ చేస్తాం, మీరు వెళ్ళి గుడిసెలో ఉంటారు, మీరు ఉంటారా? ఇప్పుడు అలాగే ఇప్పుడు జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, వాళ్ళకి పని డెవలప్ కావాలంటే వాళ్ళకి జూలో పెట్టండి, వేరే ఫారెస్ట్ మార్చండి, అప్పుడు తీయండి. మేము డిమాండ్ చేస్తాం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఫారెస్ట్ ఉందో దానికి ప్రెజెంట్ టెంపరీగా గవర్నమెంట్ అనేది వాళ్ళు హైకోర్టు అనేది స్టే ఆర్డర్ ఇచ్చారు. బట్ ఆ స్టే అలాగే ఇప్పుడు ల్యాండ్ అనేది ఎవరికి అలాట్మెంట్ చేస్తారో అది ప్రభుత్వం అది నిర్ణయం కానీ ఇప్పుడు అక్కడ ఎటువంటి ట్రీ అనేది కటింగ్ చేయకూడదండి. అది రిజర్వ్ ఫారెస్ట్గా అది గవర్నమెంట్ ప్రకటించాలి, అది మా జస్టిస్. సో మేమందరం ఒక స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అండి. మేము ఈ ఫారెస్ట్ విషయం కోసం హెచ్యూ బయోడైవర్సిటీ కోసం తెలుసుకున్న తర్వాత ఇలా వచ్చి నిరసనలు చేయడానికి కారణం అక్కడ ఉంటున్న జీవరాశులు. 400 ఎకరాలు, 100 కొద్ది జీవరాశులు, వేల కొద్ది పికాక్స్, డియర్స్, ఎలిఫెంట్స్ లాంటి ఎన్నో జీవరాశులకి ఇప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇలాంటి లంగ్స్, ఒక ఫారెస్ట్ అనేది ఫారెస్ట్ ఇస్ నోన్ యాజ్ లంగ్స్, అది ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి అలాంటి ఒక మంచి ఫారెస్ట్ని ఇలాగా వాట్ డు వి సే దిస్ డెవలప్మెంట్ అన్న పేరుతో డిస్ట్రాక్షన్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ మా స్టూడెంట్స్ నుంచి మేము కోరుకుంటుంది ఏంటి అంటే అలాంటి ఒక మంచి ఫారెస్ట్ని ప్రిజర్వ్ చేసి ఒక బయోడైవర్సిటీగా అనౌన్స్ చేయాలని ప్రభుత్వానికి మేము కోరుకుంటున్నాం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఏప్రిల్ 12న జరగబోయే హనుమాన్ విజయోత్సవ శోభాయాత్ర బైక్ ర్యాలీ విజయవంతం చేయాలి అంటూ దక్షిణ నియోజకవర్గ బీజేపీ నాయకుడు వాసుపల్లి సంతోష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలోని ఆర్ఎస్ఎస్ కూటమి నాయకులు, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఓ సమావేశాన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12వ తారీఖున జరగబోయే బైక్ ర్యాలీ శోభయాత్ర కోసం విజయవంతం చేయడానికి అందరూ ఐక్యతతో ముందుకు సాగాలి అంటూ సభ్యులను వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ రూట్ మ్యాప్ అంతా సిద్ధమైందని అన్నారు. తామంతా కార్యక్రమం విజయవంతం చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. 12న జరిగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై శోభయాత్ర, బైక్ ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఏమో ఇది పార్టీ మీటింగ్, నువ్వు ఒక హిందూ పన్నెండవ తారీఖున జరగబోయే హనుమాన్ శోభయాత్ర మరియు బైక్ ర్యాలీ ఈ యొక్క కార్యక్రమం కోసం ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో
ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ మరియు దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆలయ కమిటీలతో ఈరోజు సమావేశం జరగడం జరిగింది. మరి యొక్క సమావేశం గల కారణం మరి 12వ తారీఖున జరగబోయే ఈ బైక్ ర్యాలీ హనుమాన్ శోభయాత్రకి మా దక్షిణ నియోజకవర్గం నుంచి దాదాపు ప్రతి ఒక్క వార్డులో మరి ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మరియు ఆలయ కమిటీ వాళ్ళు ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న వార్డు నుంచి ప్రతి ఒక్కరు కూడా గొప్పగా ఈరోజు బైక్ ర్యాలీతో మరి సౌత్ నియోజకవర్గం అయినటువంటి పాత పోస్ట్ ఆఫీస్ నుంచి మరి డాబా గార్డెన్స్ మరి అదే కూడా జైల్ రోడ్ నుంచి రామ్నగర్ వైపు నుంచి ఈరోజు బైక్ ర్యాలీగా గొప్పగా మరి శోభాయాత్రకి పాల్గొనడం జరుగుతుంది. మరి మిగతా విషయాలు ఏమున్నా సరే పెద్దలు మా విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ కూడా పనిచేయడం సక్సెస్ఫుల్గా జరగడం చాలా ఆనందంగా ఉందని కోరుకుంటున్నాం. మరి హనుమాన్ ర్యాలీ అలాగే మరి శోభాయాత్ర కార్యక్రమం ఏప్రిల్ నెల 12వ తారీఖుని మరి పెద్ద ఎత్తున విశాఖపట్నంలో జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైన వివిధ క్షేత్ర అంటే బీజేపీ అవ్వచ్చు, విశ్వ హిందూ పరిషత్ అవ్వచ్చు, బిఎంఎస్ అవ్వచ్చు, అలాగే ఎస్ఎఫ్ఎఫ్ ఇలాగా రకరకాల వివిధ క్షేత్రాలకు సంబంధించిన అందరూ కూడా కలిసి పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున జరపాలి. విశాఖపట్నంలో హైందవుల ఐక్యతను చాటి చెప్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. 2 సంవత్సరాల క్రితం కూడా జరిగింది. గత సంవత్సరంలో ఎన్నికల వల్ల జరపలేకపోయాం. మరి రాను మరి దీన్ని మరింత మందికి చేరువ చేయాలని దాదాపు 10,000 మందితో ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించడం జరిగింది. మరి ఇక్కడ దక్షిణ నియోజకవర్గం నుంచి దాదాపు 2,000 మంది బైకులతో ఆ రోజు 12వ తారీఖుని చిలకపేట దగ్గర ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని, అలాగే పార్క్ హోటల్తో బైక్ ర్యాలీ అయిపోతుంది. అక్కడి నుంచి పాదయాత్ర ద్వారా 6 నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళతో పాదయాత్ర ద్వారా శోభాయాత్ర చేస్తాము. మరి ఆ రోజు మరి అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందులో పాల్గొంటారు. ఇటీవల హైందవ శంకరరావు అని హైందవ ఐక్యతని చాటి చెప్పాం. మరొకసారి విశాఖపట్నంలో ఈ కార్యక్రమంతో హైందవుల ఐక్యతని చాటి చెప్పబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా ధన్యవాదాలు. ఆభరణులు అనాథలకు అండగా నిలుస్తూ విశాఖ పోలీసులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. దస్పల్లా హిల్స్ రోడ్ నెంబర్ 2లోని గత 10 రోజులుగా నడవలేని స్థితిలో ఉన్న 56 ఏళ్ల వృద్ధుడు దీనస్థితిని వాజీ న్యూస్ ఛానల్ అందించిన సమాచారం మేరకు నగర పోలీస్ కమిషనర్ వెంటనే స్పందించారు. డాక్టర్ శంకరప్రత బాగ్జీ ఆదేశాల మేరకు 4th టౌన్ వెంటనే కానిస్టేబుల్ సురేష్ 3 టౌన్ రక్షక బృందం సంయుక్త నేతృత్వంలోని ఆ వృద్ధుడిని హోంకు తరలించారు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడు తన పేరు రామారావు అని, శ్రీకాకుళం కుమ్మలాడ తమ స్వస్థలమని వెల్లడించారు. కుటుంబ సభ్యులతో గొడవపడి తను నగరానికి వచ్చానని తెలిపాడు. నేను ద్వారకా పోలీస్ హెడ్ కానిస్టేబుల్. నేను మా సిఐ గారికి సిపి సార్ నుంచి మెసేజ్ వచ్చింది. ఈ దస్పల్లా హిల్స్ రోడ్ నెంబర్ 2 జంక్షన్లో ఒక ఆయన 1 వారం 10 రోజుల నుంచి ఒక్కడే ఉన్నాడు, కదలేని స్థితిలో ఉన్నారని సిఐ గారికి ఫోన్ చేస్తే ఆ డీటెయిల్స్ ప్రకారం మా లిమిట్స్ కాకపోయినప్పుడు కూడా మా సిఐ గారు ఇక్కడికి వెళ్ళమన్నారు. సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ అనగానే ఇక్కడికి వచ్చాము. ఇది 3 టౌన్ పిఎస్ లిమిట్స్ అనగానే 3 టౌన్ పిఎస్ వరకు కూడా తెలియపరిచాము. 3 టౌన్ బ్లూ కోట్స్ కానిస్టేబుల్ గారు హరి గారు రక్షక్ కూడా వచ్చింది. ఈయన పేరు శివకోటి రామారావు గారని. ఈయన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. వాళ్ళ ఇంట్లో భార్యతో గొడవపడి వచ్చారట. బస్సు ఎక్కి వచ్చాను అంటున్నారు. వచ్చి 1 వారం రోజులు ఇక్కడ ఉన్నాను, ఎవరైనా ఇచ్చింది తింటున్నాను చెప్తున్నారు.
మా భార్యతో గొడవైంది, దాని మీద మరి ఇంటికి వెళ్ళడానికి ఇష్టం పడలేదని చెప్పారు. సరే అయితే వారం రోజులు ఇక్కడ ఉండడం వల్ల మీరు సమాచారం ప్రకారం మేము రావడం జరిగింది. అలాగే 3 టౌన్ మన బ్లూ కోట్స్ రక్షకు కూడా రావడం జరిగింది. అందరూ సహకారంతో వాళ్ళు తీసుకెళ్తున్నాం. హోమ్కి కానీ లేకపోతే రెడ్ క్రాస్ సొసైటీకి అంతా చెప్తాం. తర్వాత తదుపరి సిఏ గారు, ఎస్ఐ గారు వాళ్ళ అడ్రస్ ప్రకారం వాళ్ళ ఏరియాకి చేర్చేటట్లు చేస్తాం. ఈ విషయంలో సిపి గారు ఎప్పుడు ముందుంటారో అలాగే సిపి గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము కూడా ఫాలో అవుతూనే ఉంటాం. నేను ఈరోజు చూస్తాను ఉదయం గుడికి వెళ్ళేటప్పుడు చూసి ఇలా ఉన్నాడు అనేసి 4 రోజుల నుంచి ఆలు వీళ్ళు చెప్తుండగా నేను వీటి రాలేదు. ఈరోజు చూసుకొని వెళ్ళిపోయి మా మేడం ద్వారా ఇలాగ రప్పించాను సార్. మీ పేరు? రామలక్ష్మి. మరి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా ఆయన గురించి మీకు? ఆయన గురించి అంటే ఎవరు లేరు, ఎవరో అలా ఆవిడ ఉంది అలిగి వచ్చాననే చెప్తాండగా తప్ప ఇంకేం చెప్పలేదు. రాష్ట్ర హిస్టరీ అండ్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ పుట్టినరోజు సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం 29వ వార్డు జగదాంబ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద అతని పుట్టినరోజు వేడుకలు 29వ వార్డు ప్రెసిడెంట్ పీతల వాసు, రాష్ట్ర మాజీ నాగవంశపు కార్పొరేషన్ డైరెక్టర్ కనకాల ఈశ్వర్, విశాఖ సౌత్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ బెహ్రా మహేష్, విశాఖపట్నం బీసీసీఎల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర, భరత్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జగదాంబ సర్కిల్లో జాన్ వెస్లీ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ శ్రీరామనవమి రోజున నా పుట్టినరోజు వేడుకలు 29వ వార్డులో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోని దొడ్డి రామానంద్, విశాఖ జిల్లా అధికార ప్రతినిధి బొండాడ వెంకట్రావు, విశాఖ సౌత్ బీసీసీఎల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్ కుమార్, విశాఖ సౌత్ ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ కుంటుముచ్చి సాగర్, అరుగుల రాజు కుమార్, బొడ్డి ధనరాజు, గుమ్మడి చంద్రమౌళి, డిఫెన్స్ శివ, ఊటగడ్డ సతీష్, షిప్ శివ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో నా పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా ఈ దక్షిణ నియోజకవర్గంలోని ముఖ్యమైన నాయకులందరూ ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే దక్షిణ నియోజకవర్గానికి ఒక విశిష్టమైన స్థానం ఈ విశాఖపట్నంలో ముఖ్యంగా సిటీలో ఉంది. మా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆయన 2024 సంవత్సరంలో దురదృష్టవశాత్తు మా పార్టీ అధికారంలోకి రాకపోయినా మా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలే ఈరోజు ఈ శ్రేణుల్లో ఇంత ఉత్సాహాన్ని నింపి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేయడానికి ఉపయోగపడుతుంది. వాసుపల్లి గణేష్ కుమార్ గారి నాయకత్వంలో మేమందరం కూడా ఎంతో ఐక్యతతో కార్యక్రమాలు పార్టీ పరంగా నిర్వహిస్తూ మా ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆయన ఒక హౌస్ ఆఫ్ హ్యుమానిటీ, మానవత్వానికి ఆయన పెట్టింది పేరు. ఈ భారతదేశంలో ఏ నాయకుడు కూడా అటువంటి మానవతా దృక్పథం కలిగిన నాయకుడు ఎవరూ లేరు. ఆయన అడుగుజాడల్లో మేమందరం కూడా ఎవరికి ఎప్పుడు ఏ ఆనందకరమైన సంఘటన జరిగినా సోషల్ సర్వీస్ అన్నది ముఖ్యంగా మీరు ముందు చేయవలసిన అవసరం ఉంది. సమాజంలో సేవ చేస్తేనే ప్రజలు మనల్ని ఆదరిస్తారు, ప్రజలకు మంచి జరుగుతుంది, మీకు మేలు జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలను మా దక్షిణ నియోజకవర్గంలోని శ్రేణులు అందరూ కూడా, దక్షిణ నియోజకవర్గంలో ఉన్నవారు అందరూ చెప్పాలంటే ఎవరు కూడా ఇక్కడ కార్యకర్తలు కాదు, అందరూ నాయకులే. నాయకులని ఎందుకన్నాను అంటే బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా నాయకుడే. ఆ విధంగా పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ విశాఖపట్నం జిల్లాలో దక్షిణ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ స్థానం ఏంటంటే చక్కగా పార్టీ ఏ పిలిపించిన ఆ కార్యక్రమాలని మొట్టమొదటిగా దక్షిణ నియోజకవర్గమే ఘనంగా నిర్వహించడం గత
చరిత్ర చూస్తే మనకు ఆనవాయితీగా కనిపిస్తుంది. అలాంటి నియోజకవర్గంలో ఉన్న మా నాయకులందరూ మాకు మంచి వెన్ను దన్ను, వారే మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఏ ఎలక్షన్ అయినా ఫేస్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం దిశగా వెళ్ళే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ పార్టీ 15వ వార్డు శాఖ ఆధ్వర్యంలోని ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సింహాద్రిపురం నరసింహారావు నగర్లోని అపోలో క్లినిక్ సహకారంతో ఏర్పాటైన ఈ శిబిరంలో అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు, మందులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించిన ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ మాట్లాడారు. అశేష త్యాగాలు, పోరాటాలతో పాటు ఓ మనిషిని వేరొక మనిషి దోపిడీ చేసే వ్యవస్థ నిర్మూలన కోసం స్వాతంత్ర్యం సాధించడం కోసమే సిపిఐ ఏర్పడిందని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లవుతున్న నేటికి ఆకలి, దరిద్రం, దోపిడీ తప్పడం లేదని, మతం పేరిట మారణ హోమం, ఉన్మాదం, ఉగ్రవాదం, ప్రాంతీయ వివాదాలు తప్పడం లేదంటూ ఆరోపించారు. సిపిఐ నేత పడాల గోవింద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులకు పన్నులపైన ఉన్న ప్రేమ ప్రజల సంక్షేమం పట్ల లేదంటూ ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎన్ మధురెడ్డి, డి లక్ష్మణ్ రెడ్డి, టీడీపీ వార్డు అధ్యక్షుడు బుగత సత్యనారాయణ, లక్ష్మీ నరసింహనగర్ పార్టీ అధ్యక్షుడు కాళ్ళ నరసింగరావు, రావి అశోక్, వైద్యులు డాక్టర్ కీర్తి, మాలతి, రాకేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సింహాద్రిపురం, లక్ష్మీనరసింహనగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిపిఐ పార్టీ ఆవిర్భవించి 100 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఉచిత కంటి వైద్య శిబిరాన్ని అపోలో క్లినిక్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే శిబిరాన్ని మిగతా అన్ని ప్రాంతాల 15, 16 వార్డులో ఉన్నటువంటి అన్ని పేద మధ్యతరగతి ప్రజానీకం నివసించేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఆదివారం నిర్వహించాలని చెప్పి సిపిఐ పార్టీగా నిర్ణయించడం జరిగింది. ఈ ప్రాంతంలో కమ్యూనిస్టు పార్టీ గత 35 ఏళ్ళుగా అనేకమైనటువంటి ఉద్యమాలని ఈ పేద ప్రజలకు రక్షణగా మీరు చూస్తే ఉన్నటువంటి కాలనీల్లో అభివృద్ధి కానీ, ఆనాడు విద్యుత్ నోచుకోకపోతే విద్యుత్ సౌకర్యాల కోసం కానీ, కొండవాళ్ళ ప్రాంతాల్లో మంచినీళ్ళు లేనప్పుడు కానీ, లేదా కొండవాళ్ళ ప్రాంతాల ప్రజలు పట్టాలు ఇప్పించడంలో కానీ, కొండవాళ్ళ ప్రాంతాల్లో రోడ్లు ఇప్పించడం కానీ, లేదా ఇక్కడ ఉన్నటువంటి మెడికల్కి సంబంధించి కార్పొరేషన్ ఇచ్చే ఉచిత మెడికల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణంలో కానీ ప్రతి సమస్యలోనూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉంది పరిష్కారం కోసం. అటువంటి ఉద్యమాలు నిర్వహించిన చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కాలనీలో అనేక, అంతేకాకుండా భారతదేశ వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావమే అనేక కష్టాలని, నష్టాలని, కుట్ర కేసుల్ని ఎదిరించి ఈ దేశ తెల్లవారి కబందాస్తాలను దేశాన్ని స్వతంత్రం నుంచి స్వతంత్ర సాధన కోసం సంపూర్ణ స్వతంత్రం అంటే దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజానీకంతో పాటు అందరికీ కూడా కూడు గూడు కావాలని, దున్నేవాడికి భూమి ఉండాలని, శ్రమకు తగ్గ ఫలితం కావాలని పోరాడినటువంటి ఏకైక సంస్థ సిపిఐ పార్టీ భారతదేశంలో. గర్వించదగ్గటువంటి పార్టీ ఇవాళ ఇటువంటి కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం. అలాగే ఈ దేశంలో అనేకమైన సమస్యల పరిష్కారం కోసం, కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ కోసం కానీ, కార్మిక చట్టాల అమలు కోసం కానీ, కార్మికులు కానీ, ప్రజలకు కానీ నివాస హక్కుల కోసం కానీ, మత సామరస్యానికి వ్యతిరేకంగా ఈ దేశంలో మత, కుల, ప్రాంతీయ తత్వాలకు వ్యతిరేకంగా రక్తతర్పణ చేసినటువంటి చరిత్ర సిపిఐ పార్టీ సొంతం. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమైక్యత సరిహద్దుగా అందరూ ఐక్యమత్యంగా ఉండి మరొకసారి ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది. ఈరోజు ఎవరైతే స్వతంత్రానికి సంబంధం లేకుండా స్వతంత్ర పోరాటం నీరుగార్చి తెల్లవాడికి బానిసలుగా ఉన్నారో ఈరోజు వాళ్ళే దేశాన్ని పాలిస్తూ ఉన్నారు. మరోసారి ఈ దేశాన్ని మతోన్మాదం పేరుతోని విచ్చలవిడిగా విచ్ఛిన్నకారి ఉద్యమాలతోని ఈ దేశాన్ని చీల్చి తమ కబందాస్తాలు ఉంచుకోవాలని చూస్తున్నటువంటి సందర్భంలో దేశ సమైక్యత సమగ్రతలు కాపాడడం కోసం గత పూర్వీకులు అందించినటువంటి త్యాగాల్ని స్మరించుకుంటూ సిపిఐ ఉద్యమిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నగర వ్యాప్తంగా ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతినిధులు, ప్రముఖులు. సుపరిపాలన అందించడమే లక్ష్యంగా విక్షితార్పిత్ నినాదంతో ముందుకు సాగుతున్నాం. బీజేపీ 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వెల్లడి.
సిబిఐ శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ప్రారంభించిన ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ. బాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.